హాయ్ అండి, 555K క్రియేషన్స్కి స్వాగతం. నేను ఈరోజు వర్లీ పెయింటింగ్ అనే ఒక ఆర్ట్ని నేను మీకు పరిచయం చేస్తున్నానండి. అది ఒక బస్తర్ ఆర్ట్ అనే చెప్పొచ్చు. దీంట్లో నేను థంబ్నెయిల్లో పెట్టినట్టే సర్కిల్ అండ్ ట్రయాంగిల్ అవి గీయడం వస్తే చాలండి, ఈ ఆర్ట్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే వాళ్ళ జీవన విధానం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వేటకి వెళ్ళడం, ఆ తర్వాత మొక్కలు, ఉన్న చెట్లు, మేకలు, వాళ్ళు హంటింగ్కి వెళ్ళే సీన్స్ అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. మనం చూపించవచ్చు. అయితే నేను ఈ టీషర్ట్కి నేను ఇలా ఒక సర్కిల్ లాగా ట్రయాంగిల్ లాగా గీసుకుని దానిలో నేను ఆ లైఫ్ స్టైల్ అంతటిని నేను డ్రా చేసుకున్నాను అనమాట. దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఒక బ్లౌజ్కి ఎలా చేయొచ్చో నేను చూపిస్తాను. బ్లౌజ్ ఇదిగోండి, బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజు బ్యాక్ పార్ట్ మీద నేను ఇలా చేస్తుంది నేను మీకు చూపిస్తాను. సరేనా, చేద్దామా మరి? చూడండి, ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్కి చేసుకోవచ్చు, దీనికి చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు సర్కిల్ అని చెప్పాను కదా, సర్కిల్ గీసుకొని చాలా ఈజీ అండి. చూడండి, సర్కిల్ గీసుకొని నెక్కి ఏమో ఒక గీత గీసాము, ట్రయాంగిల్, దాన్ని మళ్ళీ రివర్స్ పెట్టుకుంటే దాని మీకు బాడీ వచ్చేసింది. ఇవి హ్యాండ్స్ అనమాట. ఇలా జస్ట్ ఇప్పుడు రెండు ఫిగర్స్ని ఇలాగే చేసేస్తాము. మేల్ అండ్ ఫీమేల్ని ఇలాగే గీసేస్తాము. సో రెండిటికి డిఫరెన్షియేట్ ఉండాలి అంటే అమ్మాయి అని తెలుసుకోవటానికి ఎలా చేస్తామంటే, అదిగో చూడండి, పక్కనే ముడి జడ అంటారు కదా, దాన్ని ముడి కింద పెట్టేస్తే అది అమ్మాయి, ఈయన అబ్బాయి కింద లెక్క అనమాట. అంతేనండి. దీన్ని మనం పాప కానీ బాబు కానీ అన్నప్పుడు వాళ్ళని కూడా మనకి నడుము వరకు వాళ్ళని స్టార్ట్ చేసామంటే పాదాల దగ్గర పెట్టేస్తే వాళ్ళు పిల్లలకి మనం అలా చేయొచ్చు అనమాట. అలాగే కొన్ని చెట్టుల్ని ఇలా వేసేస్తాను. వాళ్ళు హంటింగ్కి వెళ్ళినప్పుడు బాణాలు ఉంటాయి, అలాగా వాటిల్ని అట్లా. తర్వాత ఇంకేదైనా అమ్మాయి, ఇప్పుడు నేను బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ వెనక పార్ట్లోని ఏం చేస్తానంటే అక్కడ ఒక డ్రా చేసేసుకున్నాను. ఒక ఇంత ప్లేస్లో మనం ఫిగర్ కావాలి అన్నప్పుడు ఆ బార్డర్ని నేను డ్రా చేసేసుకున్నాను, అంటే మెజర్మెంట్ పెట్టేసుకున్నాను. ఆ రెండు లైన్లకి మధ్యలోనే మనకి ఫిగర్ వచ్చే విధంగా మనం డ్రా చేసుకుంటాం అనమాట. అంటే మనకి యూనిఫామ్గా వస్తుంది. సో నేను ఇందాక చూపించినట్టు అమ్మాయి అబ్బాయిని ఒక దగ్గర అలా మూడు ప్లేసెస్లో, ఒక దగ్గర అమ్మాయి అబ్బాయి అన్నట్టు, ఒక దగ్గర బొట్టు పెట్టుకొని తల మీద పెట్టుకొని గంప పెట్టుకొని వెళ్తుంది, తర్వాత పాప ఉన్నది, అలా మళ్ళీ హస్బెండ్ పక్కనే, అలా ఒక 3 ఏరియాల్లో వేసేసుకొని డ్రా చేసేసుకుని నేను ఫస్ట్ ఐడియాకి అయితే ఇలా డ్రా చేసేసుకున్నాను అనమాట. అయితే ఒకసారి ఆర్ట్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి దీన్ని పిన్స్తో ఫిక్స్ చేసేసుకున్నాను. సారీ బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్స్ మీద పేపర్ పెట్టుకొని దాని మీద బ్లౌజ్ని ఫిట్ చేసేసుకున్నాను. ఇది చిన్నదే బ్లౌజ్ కాబట్టి అది సరిపోతుంది. సో యాక్రిలిక్ బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ తీసుకుని మనం ఎలా చేసుకున్నామో దాన్ని అలా ఫిల్ చేసేస్తాం అనమాట. ఫిగర్ అంతటిని అలా ఫిల్ చేసేయడమేనండి. చూడండి ఎంత ఈజీనో. అలా ఫిల్ చేసేస్తే మనకి ఆ ఫిగర్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇదేనండి వర్లీ ఆర్ట్ అంటే. అగోండి, మళ్ళీ అమ్మాయి తల మీద పెట్టుకుంది కదా తట్టని, దాన్ని కూడా అట్లాగే అంటే హ్యాండ్స్ని మూమెంట్స్ని మనం మీదగా పెడితే అలా పట్టుకున్నట్టు ఆ రకంగా మనం చేసుకోవాలి. మీకు ఇలా గీసుకోవడం కష్టము అనిపిస్తే కనుక మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా శారీస్ మీద, బెడ్షీట్స్ మీద ఇప్పుడు ఎక్కువ ఇవే డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మీరు దానిని స్వీట్ కవర్స్లో వాటిల్లో చూసారా, టిష్యూ పేపర్స్ వస్తాయి, ఆ పేపర్ మీద ఆ శారీ మీద మీరు పెట్టేసుకుని స్కెచ్ పెన్తో గీసుకున్నారనుకోండి, మీకు దాని తాలూకు డిజైన్ వచ్చేస్తుంది. మీరు దాన్ని కార్బన్ పెట్టేసుకొని మనం శారీ మీద కానీ ఇలా బ్లౌజ్ మీద కానీ మనం మార్క్ చేసేసుకోవచ్చు. సో నేను వేసుకునే ఫిగర్స్ అన్నిటిని ఫిల్ చేసేసుకున్నాను, చెట్టు వేసేసుకున్నాను. ఇంకా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని అలా వదలకుండా నేను 1 నెంబర్ బ్రష్నే తీసుకున్నానండి. మొత్తం డిజైన్ అంతా నేను అదే బ్రష్తో కంటిన్యూ చేస్తున్నాను. ఆ ఉన్న గ్యాప్ అంతటిని నేను ఖాళీగా ఉంచకుండా ఒక గ్రాస్ ఎఫెక్ట్ వచ్చే విధంగా ఇచ్చేస్తున్నాను. చూడండి, గ్రాస్ ఎఫెక్ట్ ఇచ్చేసాను. సో అది ఫిల్ అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు మరి ఇక్కడ గ్యాప్ ఉంచుకున్నాను కదా, దాన్ని ఎలా చేస్తున్నానో చూడండి. అంటే నేను మీకు టీషర్ట్లో చుట్టూ బార్డర్ చూపించాను కదా, ఆ బార్డర్ని నేను కింద వచ్చే విధంగా నేను చూపించడానికి నేను ఆ గ్యాప్ తీసుకున్నాను అనమాట.
అదిగండి. చాలా ఈజీ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుందండి ఇది. సో మళ్ళీ కర్వ్ లైన్ ఇస్తున్నాను. అలా కర్వ్ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కింద వరకు నేను డిజైన్ చేయటానికి అలా ఫిల్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు బ్లాక్తో అంతా ఫినిష్ చేస్తాను కదా. ఓన్లీ బ్లాక్ అయితే ఈ ఆర్ట్ కూడానండి ఓన్లీ బ్లాక్తో కానీ వైట్తో కానీ చేస్తుంటారు. అయితే ఓన్లీ బ్లాక్తో చేసి మళ్ళీ అది ఖాళీ అనుకుని రెడ్ని తీసుకుంటున్నాను అనమాట. కొంచెం మంచిగా కలర్ కాంబినేషన్ గురించి అలా లైన్స్ లాగా ఇచ్చేస్తున్నాను. కర్వ్ లైన్స్ ఇచ్చేస్తున్నాను చూసారా. ఇదంతా ఈ లైన్ అంతా అలా ఫిల్ చేసేస్తాను. అదండి అయిపోయింది. అంతేనండి. అక్కడక్కడ డాట్స్ ఇచ్చేస్తున్నాను. సేమ్ దానిలాగా నేను బార్డర్ ఇచ్చానని అనుకుంటున్నాను. చూడండి నీట్గా వచ్చింది కదా. సో ఇదే పార్ట్ని మీరు హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు. సో బ్లౌజ్ డిజైనింగ్ అయితే చూపించానండి. మరి మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే కాకుండా నేను గోడ మీద కూడా వేసానండి. ఇది ఓన్లీ బ్లౌజెస్ వీటి మీదే కాదు, గోడకు కూడా చేసుకోవచ్చు. చూడండి మా ఇంటి గోడకి బయటని అలాగా టెర్రకోట కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ని ఇచ్చేసాను ఏషియన్ పెయింట్స్ ఇచ్చేసి. ఇప్పుడు వైట్ కలర్ నేను చెప్పాను కదా, బ్లాక్ ఏమో బ్లౌజ్ మీద చేశాను, ఇది వైట్ అంటే చాక్ పీస్తో గీసేసుకున్నాను. ఎక్కడెక్కడ ఫిగర్స్ వస్తాయో గీసుకొని దాని మీద వైట్ ఫిల్అప్ చేసేసాను అనమాట. ఇక వీళ్ళు స్కిప్పింగ్ చేస్తున్నట్టు అమ్మాయిలు ఇద్దరు చెట్లు వేసాను. మళ్ళీ అక్కడక్కడ ఇలాగ చుట్టూ ఈ డిజైన్ అన్నది మన ఇష్టమే కదా, మనం ఫినిష్ చేసుకోవడానికి ముగ్గుల్లాగా కూడా పెట్టేశాను, కర్వ్స్ లాగా. సో ఇది నేను నా గోడకి ఇంటికి ముందున్న ప్లేస్లోనే నేను ఇలా చేసుకున్నాను అనమాట. సో ఈ వర్లీ ఆర్ట్ మన ఇంటి అందాన్ని కూడా పెంచుతుందండి. చూడండి. సో మరి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి మరి. అదిగోండి అలా చేసుకున్నాను నేను బయట గోడకైతే. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో ఇంకొందరికి వెళ్తుంది కదా. మరి చూడండి, మరి ట్రై చేయండి మరి. బాయ్.